Deep calls to deep at the sound of your waterfalls. నీ జల ప్రవాహ ద్వారాల ధ్వని విని కరుడు అని పిలుచుచున్నది. మీరు ఎవరైనా చూస్తారా వాటర్ దగ్గరికి వెళ్ళిపోతే ఎవరైనా అక్కడ తొంగి చూస్తే వాళ్ళకి దూకేయాలనిపిస్తుంది. దేవుని యొక్క పిలుపు కూడా అటువంటిదే. సస్తామో బతుకుతామో వి డోంట్ నో. నీవే అయితే ఆ నీటి మీద నడువమని నాకు ఆజ్ఞాపించి నేను చేస్తాను, రా పేతురు అన్నాడు. ఇమీడియట్ గా కాల్ పెట్టేశాడు. The depths of God is calling the depths of your being. దేవుని అంతరంగం మీ అంతరంగంని పిలుస్తా ఉంది. You don't need logic, you just need obedience. బ్రదర్, నేను దీన్ని మానేసి వస్తే నా ఉద్యోగం ఎట్లాగా, నా పిల్లలు ఎట్లాగా, లేకపోతే నా పరిస్థితి ఎట్లాగా, నా హౌస్ రెంట్ ఎట్లాగా. The deep is calling, the deep, the depth of you. చాలా మంది రిటైర్ అయిన తర్వాత దేవుని సేవలోకి రావాలని ఆశిస్తూ ఉంటారు. Why this is sad is because you are still in your comfort zone. ఇంకా మీరు స్టిల్ కంఫర్ట్ జోన్ ని మీరు సెట్ చేసుకొని దేవుని వెంబడించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. See, the depth that God is calling you, you are not submitting to the depths of it. సో మీరు అనొచ్చు, బ్రదర్ నేను ఫుల్ టైం మినిస్ట్రీ లేను కదా. యా అండర్స్టాండ్, ఫుల్ టైం మినిస్ట్రీ లేదు. బట్ దేవుడు ఆయన తన కొరకు మీ జీవితంలో, మీ ఉద్యోగంతో పాటు, మీ కుటుంబంతో పాటు, మీ బిడ్డలతో పాటు, మేబీ లైక్ నోవా ఓడ కట్టమని ఆజ్ఞాపించాడేమో మిమ్మల్ని. నోవాహు దేవునితో నడిచాడు, పిల్లల్ని కన్నాడు, ఓడ కూడా కట్టాడు. టుడే మై క్వశ్చన్ ఇస్, వాట్ ఈస్ యువర్ డీప్?